ఓం గం గణపతయే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. అయితే మేషరాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసంలో ఈ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మిథున రాశిలో సంచరిస్తూ ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున తన శత్రువైనటువంటి రాహుగ్రహ నక్షత్రంలోకి మార్పు చెందటం, శత్రుక్షేత్రమైనటువంటి మిథున రాశిలో సంచారము ఒకందుకు కొన్ని మానసిక ఆరోగ్యపరమైనటువంటి భూ సంబంధిత విషయాలలో కొన్ని మార్పులు చేర్పులు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే వీరికి కనుక జన్మజాతక చక్రంలో ఈ కుజరాహువులకి కనుక సరైనటువంటి యాక్సిస్ ఉన్నట్లయితే, అంటే శుభాలను కలుగజేసేటటువంటి స్థితి కానీ యోగ్యత కానీ ఉన్నట్లయితే అఖండమైనటువంటి భూలాభసిద్ధి, గృహయోగ్యత, ఉన్న గృహం నుంచి వేరొక ఇష్టపడినటువంటి పెద్ద గృహంలోకి వీరు మార్పు చెందుట, అట్లాగే ఎవరివైనా సరే అన్నదమ్ములకి సంబంధించినటువంటి భూ సంబంధిత ఇష్యూస్ అన్నీ కూడా కొలిక్కి వచ్చి వీరు ఆ విజయాలు చేపట్టుట, చక్కటి ఆత్మస్థైర్యము మనోధైర్యముతో అఖండమైనటువంటి కార్యదీక్షతో వీరి యొక్క నిశిత బుద్ధిని ప్రదర్శిస్తూ వీరిలో ఉన్నటువంటి కోపావేశాలని తగ్గించుకుంటే గనక మేషరాశి వారు ఎక్కడా కూడా చలనత్వం లేకుండా, ఎటంటే అటు మారకుండా విశేషమైనటువంటి తెలివితేటలతో ప్రజ్ఞతో అవతల వ్యక్తుల్ని గనక ఆకట్టుకునే ప్రయత్నం చేయగలిగితే మేషరాశి వారికి కుజుడు అత్యంత శుభప్రదుడై వీరు అనుకున్నటువంటి ఉద్యోగ వ్యవస్థల యందు ఉన్నతమైనటువంటి ఉద్యోగ పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం కుజగ్రహం ఇస్తోంది. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈ యొక్క మాసంలో రవి మార్పు 17వ తారీఖు ఆగస్టు 17న రవి తన యొక్క స్వక్షేత్రంలోకి మారుతున్నాడు. అయితే ఇది 5వ రాశి. 5వ రాశిలో కేతు ఉండటం వలన ఈ రవి కూడా అక్కడ చేరటము, అట్లాగే ఆగస్టు దాదాపుగా 22వ తేదీ నుండి కూడా సెప్టెంబర్ 7 వరకు కూడా బుధుడు కూడా రవితో కలిసి అఖండమైనటువంటి యోగంగా మనం భావించాలి. వీరి యొక్క తెలివితేటలు ప్రజ్ఞని, అట్లాగే వీరిలో ఉన్నటువంటి కేంద్రీకృతమైనటువంటి మనోనిశ్చలతని, కార్యదీక్షని కనుక బయటికి తీసుకొచ్చినట్లయితే చక్కటి ఉన్నతమైనటువంటి కార్య సఫలీకృత జరుగుతుంది. ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కోసారి ఉద్యోగంలో సమస్యలు తప్పవు, కార్యజయం అనేటటువంటి జరగటం కష్టము. ఎందుకంటే కుజుడు 3వ స్థానంలో ఉండటం ద్వారా మంచి ఉన్నతమైనటువంటి పట్టుదలతో వీరు మంచి యాటిట్యూడ్స్తో ముందుకు వెళ్ళే శక్తి ఈ నెల రోజులు వీరికి కుజబలం చాలా బాగుందండి. రాహు కూడా ఆయన 11వ స్థానంలో ఉండి కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఆకస్మికంగా వీరు అనుకున్నటువంటి కార్యాలలో చక్కటి లాభం కలగటానికి ఈ నెల చాలా విశేషమైనటువంటి రోజు. అట్లాగే శుక్రుడు, ఈ యొక్క మేషరాశి వారికి శుక్రుడు 2వ స్థానాధిపతి అయి 6లో ఉండటం, 7వ స్థానాధిపతి అయి 6లో ఉండటం, నీచ స్థితిని పొందటం ద్వారా చేసే ఉద్యోగాదుల్లో స్త్రీల వలన పురుషులకి, పురుషుల వలన స్త్రీలకి కొన్ని ధనపరమైనటువంటి సమస్యలు, ఇగో ఫీలింగ్స్ రావటము, ఒకరి మీద ఒకరికి ఇష్టము ఉన్నటువంటి వాళ్ళైతే కనుక ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే వృత్తి ధర్మాల్లో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విషయాలలో ఒకరికొకరికి పొంతన కుదరక సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందులు, బ్లాక్మెయిలింగ్ వ్యవస్థలు కలగటము, దాని ద్వారా కూడా మేషరాశి వారికి కొన్ని స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే భార్యాభర్తలకి ధనపరమైనటువంటి విషయాలయందు, కుటుంబంలో బంధువులకి సంబంధించిన విషయాలయందు ఒకరికి ఒకరికి పొంతన కుదరక వారిలో వారు ఇబ్బందులు పడి కోర్టు వ్యవహారాల ద్వారా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి సమస్యలు కలుగుతాయి, ఉద్యోగంలో భంగాలు కలుగుతాయి. ఎంత ప్రయత్నం చేసినా అనుకున్నటువంటి ఉద్యోగము సాధించేంత వరకు నేను నిద్రపోను అనుకున్నా కూడా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, శని వక్రించాడు అనుకోండి, ఆయన యొక్క ఎఫెక్షన్స్ తగ్గుతాయి, కానీ ఆయన రాశి మారడు కదా. 12వ రాశిలో ఉండి ఆయన ఇచ్చే ఫలితాలు ఆయన ఇస్తాడు, ధనపరంగా, కుటుంబపరంగా, ఉద్యోగరీత్యా. అదిగాక ఇప్పుడు శని 12వ భావంలో వక్రించి శుక్రుని చూడడం ద్వారా ఇంకా కుటుంబ పరంగా
వ్యవస్థలో, భార్యాభర్తల వ్యవస్థలో పూర్తి విషమం అనేటటువంటిది కనబడుతోంది. చాలా ఇబ్బంది. కొంతమందికి వివాహం జరగడం కూడా చాలా ఆలస్యం అవుతుంది. వివాహానికి ఓకే అనుకున్నటువంటి వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో వివాహం జరిగిపోతుంది అనుకున్న వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోవటం, లేదా నవంబర్కో డిసెంబర్కో పోస్ట్ పోన్ అవడం, ఇలాంటి వివాహ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థల్లో ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేకపోవడం డబ్బు తీసుకొని, దానివల్ల కూడా వీరు మానసికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బుధగ్రహము సెప్టెంబరు 7వ తారీఖు తర్వాత 6వ స్థానంలోకి వచ్చినప్పుడు వీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృత జరుగుతుంది. చక్కటి ఉద్యోగ పదవీ బాధ్యతలు, వ్యాపారంలో చక్కటి లాభాదులు, వీరికి ఉన్నటువంటి తెలివితేటలు స్ఫురణ శక్తితో మంచిగా ముందుకు వెళ్ళే పరిస్థితి అవుతుంది. కానీ వీళ్ళకు ఉన్నటువంటి వక్రీగత శని ప్రభావం అనుకోండి, లేకపోతే కుజుడు రాహు యొక్క సంబంధము, ఎందుకంటే 12వ తారీఖు నుంచి కుజుడు రాహు నక్షత్రంలోకి, ఆల్రెడీ ఆగస్టు 2 నుంచి రాహు కుజ నక్షత్రంలోకి మారినందుకు ఒకందుకు వీరు చేసే ప్రయత్నాల్లో ఎన్ని సమస్యలను ఎదుర్కొనే శక్తి లభించినా కూడా, ఒకవేళ జన్మజాతకాలలో కనుక కుజుడు కానీ, రాహువు కానీ, శుక్రుడు కానీ, శని కానీ సరైన స్థానాల్లో గనక లేకపోతే గనక చాలా చాలా ఇబ్బందులు ఆర్థికంగా వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలత్వం వస్తుంది. ఉద్యోగాదుల్లోంచి బదిలీ చేయటము, లేదా ఉద్యోగాల్లోంచి తీసేసేటటువంటి పరిస్థితులు, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, కోర్టు సమస్యలు, అట్లాగే లైంగిక వేధింపులు. కొంతమందికి మగవాళ్ళకైనా స్త్రీలకైనా సరే కంపల్సరీ లైంగిక వేధింపులు ఉంటాయి. అట్లాగే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన కొన్ని కుటుంబాల్లో విపరీతమైనటువంటి సమస్యలు బయటపడటము, భూములు, గృహాలకి సంబంధించినటువంటి విషయాల యందు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశము జన్మజాతకంలో ఒకవేళ ఈ గ్రహాలు గనక దుస్థానాల్లో ఉన్న ఇవే దశలు అంతర్దశలు జరిగిన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా మనకి మాసగ్రహాలలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు, వీటిల్లో కుజుడు ఒక్కడు మాత్రమే బాగున్నాడు. రవి కానివ్వండి, బుధుడు కానివ్వండి, అట్లాగే శుక్రుడు కానివ్వండి అస్సలు బాగాలేదు. ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు అయితే కనుక ఈ సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా బాగాలేదు. కాబట్టి వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అర్ధనారీశ్వర ఆరాధన చేసుకోవడం విశేషత్వము. అట్లాగే ఎవరికైనా భూ సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ ఉన్నట్లయితే జన్మజాతక పర్యవేక్షణ చేయించుకోవడం విశేషప్రదము. ఇంకొకటి, మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా ఈ యొక్క ధనప్రాప్తి కోసము ఎవరికైతే కనుక భూ సమస్యలు కానీ, కోర్టుల పరంగా విడాకుల సమస్యలు కానీ ఉన్నట్లయితే ఈ మాసము అత్యంత శుభప్రదమైనటువంటి మాసము. కాబట్టి మనకి ఆగస్టు 28వ తేదీన మన ప్రపంచానికి చంద్రగ్రహణం కూడా ఉంది. మన దేశంలో లేకపోయినప్పటికీ వేరే దేశంలో చంద్రగ్రహణం ఉంది. కాబట్టి ఆ యొక్క చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, అట్లాగే ఎవరైతే గనక సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నారో, సంతానం కనేటటువంటి సమయంలో ఇబ్బందులు పడ్డా, అసలు సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుందా లేదా అనేటటువంటి ఆలోచన విపరీతంగా ఉన్నా, అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా, వివాహం కావాలన్నా కూడా ఒక విశేషమైనటువంటి శుభ కార్యక్రమాన్ని నేను మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఈ ఆగస్టు 28వ తేదీన చేపట్టి ఉన్నాను. ముఖ్యంగా ఆ రోజున నవగ్రహ, అట్లాగే సుబ్రహ్మణ్య పాశుపత సహిత, రుద్ర సహిత చండీ మహాహోమము. ఈ యొక్క హోమంలో ఎవరైనా సరే పాల్గొనదలిచిన వాళ్ళు మీ యొక్క గోత్రనామాదులు నాతో చర్చించండి. మీకున్నటువంటి సమస్యని గనక తెలియజేస్తే విశేషముగా ఆ యొక్క హోమములో మీ గురించి నేను సరైనటువంటి సంకల్పాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము, అభీష్ట సిద్ధి కలగడానికి, అట్లాగే ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి, అమ్మవారికి సంబంధించిన, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక చిన్న అమ్మవారి యొక్క రక్షా కవచాన్ని, సుబ్రహ్మణ్య కవచాన్ని మీకు నేను పంపించే ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి 18 రోజులు విశేషముగా ఈ యొక్క కార్యక్రమం నిమిత్తము నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సర్పసూక్త జపము, అమ్మవారికి సంబంధించిన దుర్గా సూక్త జపము ఆచరిస్తూ విశేషమైనటువంటి అనుకూలత కలగడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మేషరాశి వారు కంపల్సరీ సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ ఆరాధన తప్పకుండా చేయండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓం శ్రీమాత్రే నమః.